హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత మీకు ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఇచ్చింగ్ అనేది ఎందుకు వస్తుంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత మీకు ఇచ్చింగ్ అనేది ఒళ్ళంతా వస్తూ ఉంటుందండి. దురదలాగా అనిపించడం అనమాట. ఇచ్చింగ్ అంటే దురద అని. ఇది ఎందుకు వస్తుందంటే మ్యాక్సిమం చాలా మందిలో అనీమియా ప్రాబ్లం అనేది ఉంటుందండి. అనీమియా అంటే రక్తహీనత అని. ఈ రక్తహీనత ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో ఈ ఇచ్చింగ్ అనేది వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మనము అనీమియా నుండి దూరం అవ్వాలి అంటే దాన్ని లేకుండా చేసుకోవాలి అంటే మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ అయితే తీసుకోవాలండి. అందువల్ల మనము మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ అయితే తీసుకోవాలి. నేను దాని గురించి కూడా ఒక వీడియో చేయడం అయితే జరిగింది, ఒకసారి చూడండి. ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి అంటే బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది మనం వీడియో చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అనమాట. మన బాడీలో కనుక బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే, మనం ఏమైనా ప్రాబ్లం అయ్యింది అంటే ఖచ్చితంగా ఈ దురద అనేది వస్తుందండి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఒక బ్లడ్ తక్కువ ఉన్నా కన్సల్ట్ అవ్వాలి. బ్లడ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అయితే వాళ్ళు చెక్ చేసి చెప్పేస్తారనమాట ప్రాబ్లం ఏమైనా ఉందా అని. ఇచ్చింగ్ అనేది ఈ విధంగా కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. ఎక్కువగా చెడిపోయిన ఫుడ్ కానీ లేకపోతే నిన్నటి ఫుడ్ ఈరోజు తీసుకోవడం కానీ అలాంటివి అస్సలు చేయకండి ప్రెగ్నెన్సీలో ఫ్రెండ్స్. ఇంకా ఎందువల్ల వస్తుందంటే మనకి కడుపు మీద ఇచ్చింగ్ మాత్రమే, అంటే కడుపు మీద మాత్రమే ఇచ్చింగ్ వస్తుంది అంటే అది ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే అక్కడ మనము అంటే బేబీ పెరుగుతూ ఉంది కాబట్టి కడుపు అనేది ఆ చర్మం అనేది సాగుతుందనమాట. అలా సాగినప్పుడు మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది. మనము అలా అని అక్కడ పట్టుకొని ఎలా పడితే అలా గీకేయడం అలాంటివన్నీ చేస్తే బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనము ఎక్కువగా గోకడం లాంటివి అస్సలు చేయకూడదు. ఓకే, హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది. కానీ కొంచెం ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హార్మోనల్ చేంజెస్ వల్ల ఇది జరుగుతుంది కాబట్టి మనము మంచి అంటే డాక్టర్ సలహా మేరకే మనము ఆయింట్మెంట్ అనేవి యూస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక ఇలా దురద వచ్చినప్పుడు చాలామంది దువ్వెనేసి దాన్ని అంటే గోకడం లాంటివి చేస్తుంటారండి. అలా అస్సలు చేయకూడదు. ఓకే, ఇంకా ఇలాంటప్పుడు మనం ఎలాంటి చిట్కా పాటించాలంటే ఒక వేపాకు అలాగే నూనె కొంచెం పసుపు కొంచెం అది వేసుకుని దానిలోకి కొంచెం రాళ్ళ ఉప్పు అనేది వేసి బాగా నలుగొట్టేసి అంటే మిక్సీలాగా వేసుకునేసి దానికి కొంచెం లడ్డూలాగా చేసుకోవాలంటే వంటలాగా చేసుకుని దానిని మనము బాడీ మొత్తం అప్లై చేసుకుంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఇడ్చుకొని స్నానం చేసుకున్నట్లయితే ఆ దురద అనేది పోతుందండి. ఓకేనా. ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా మీకు ఆ దురద నుండి మనము ఉపశమనం పొందొచ్చు. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.